హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఈరోజు మనం వనపర్తిలోని 26వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి దగ్గర ఉన్నాం. ఒకసారి మాట్లాడదాం ఆయనతోటి. నమస్తే అండి. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు ఎస్కే షఫీ సార్. ఓకే. 26వ వార్డు. మాకు గౌరవ మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చి మమ్మల్ని ఆదరించి అభ్యర్థిగా బలపరిచిండ్రు. వారితో పాటు చిన్నారెడ్డి గారు, శివసేనారెడ్డి గారు కూడా వారి ప్రోత్సాహం వల్లనే మాకు ఈ బీఫాము అందడం జరిగింది. ఓకే. అసలు ఎందుకు మీకు ఓటేయాలి? మేము గత 12-15 సంవత్సరాల కిందటుండి ఈ టీచర్స్ కాలనీలో ఉన్నాము. గతంలో మా భార్య ఖైరూన్ గారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు అప్పటి సమస్య వాటర్ సమస్య చాలా ఉన్నది. ఆ సమస్య ఉన్నప్పుడు ఆ టీచర్స్ కాలనీలో గత పాలకులు గౌరవ ఎమ్మెల్యే గారు స్థానికంగా ఉన్నప్పుడు మంచినీళ్ళు బోర్ వేశారు. మేము గెలిచిన వెంటనే ఎండాకాలంలో వాటర్ చాలా ఇబ్బంది ఉన్నది. ఆ ట్యాంకర్ బోర్ నుండి ఇంటర్లింక్ పైప్ లైన్ మా భార్యది 3 తులాల నక్లీస్ అమ్మి ఆ రోజుల్లో మేము పైప్ లైన్ చేసి కాలనీవాసులకు అందరికీ నీళ్ళు అందించడం జరిగింది. అదేగాక చిన్న చిన్న సమస్యలైనా సరే, ఏదైనా సరే, ఉదాహరణకు కుక్క చనిపోయినా, పంది చనిపోయినా, తర్వాత పిల్లి చనిపోయినా కూడా ఈవెన్ కాలనీవాసులు మాకు ఫోన్ చేసి పలాని సమస్య అని చెప్తారు. మేము వెంటనే దాన్ని తీసి అక్కడ పరిశుభ్రత ఉంచడమే మా లక్ష్యంగా కాబట్టి మేము ప్రజలకు కాలనీవాసులకు అందరికీ చేతులెత్తి మొక్కి ఓటు అడుగుతున్నాం సార్. అంటే గతంలో అంటే మీ భార్య చేశారు, ఇప్పుడు మీరు పోటీ చేస్తున్నారు కాబట్టి మీ భార్య అంటే అందుబాటులో ఉండే వాళ్ళ ప్రజలకి మీరు ఎంతవరకు అందుబాటులో ఉంటారు? ప్రజలకి మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కాంటాక్ట్ మాకు చేస్తుంటారు, ప్రతిరోజు చేస్తుంటారు. వాటర్ విషయంలో కానీ, తర్వాత వీధి లైట్లది కానీ, వీధి స్తంభాలు కానీ. గత టీచర్స్ కానీ దాదాపు 40 years కిందట ఏర్పడ్డది. అప్పుడు వీధి లైట్లు, వీధి స్తంభాలు ఏర్పాటు చేసిండ్రు. అయితే ఆ కరెంటు వైర్లు ఉంటాయి కదా సార్, ఆ కరెంటు వైర్లు మెత్తగయి కిందకి పడిపోయినాయి. ఎట్లా అంటే చిన్నపాటి గాలికి. అప్పట్లో అక్కడ మన బుచ్చారావు గారు అని ఉంటారు, వారు నైట్ మొత్తం కావాలి ఉన్నారు. మాకు ఫోన్ చేశారు. మేము వచ్చేసి కరెంటు ఎలక్ట్రిషియన్ వాళ్ళకు డిపార్ట్మెంట్ వాళ్ళకి పిలిపించి మేము అది ఏదో జాయింట్లు చేసేసినాం. ఏది గత పరిపాలనప్పుడు మేము పలుసార్లు కూడా వినతి పత్రాలు ఇచ్చాము. ఆ వర్క్ కాలేదు. కానీ మేఘారెడ్డి గారు దేవుడు లాంటి వారు. ఆయన వచ్చిన తర్వాత మేము ఆయనకు ఊగే ఖాళీ ఒక చిన్న విన్నపం వినిపించాం. వెంటనే సారు కరెంటు స్తంభాలు, ఆ విద్యుత్ వైర్లని తొలగించాలని ఏఈ గారికి ఆదేశాలు జారీ చేసి ఆ సమస్యను తొలగించిండ్రు. ఓకే. ఇప్పుడు మీరు ఒకవేళ గెలవగానే మొట్టమొదటి చెప్పే పని ఏంటిది? మేము మొట్టమొదటి చేసే పని, ఎన్టీఆర్ కాలనీలో పెద్ద డ్రైన్ ఉంది సార్. ఆ డ్రైన్ మీద ఏమవుతుంటే చిన్న చిన్న పిల్లలు ఈ క్రాసింగ్లో వచ్చేసి సైకిళ్ళు తొక్కుతూ పడి ఒక బాబు కూడా చనిపోయాడు. అలాంటి సమస్య మా దృష్టికి వచ్చింది. తర్వాత పెద్దవాళ్ళు కూడా కొంతమంది వెహికల్స్ స్లిప్పింగ్ అయ్యి కూడా కింద పడ్డ సందర్భాలు ఉన్నాయి, కార్లు పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ స్లాబ్ మీద మొత్తం కౌన్సిలింగ్ తీర్మానంలో మేము గెలిచిన తర్వాత కౌన్సిలింగ్ తీర్మానంలో మొట్టమొదటి వరకు ఆ స్లాబ్ వేయించి, సీసీ రోడ్ వేయించి ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రమాదాలు జరగకుండా చేయాలనేది మా ఆకాంక్ష సార్. ఓకే. అంటే మీకు పర్టికులర్గా మీతో ఎమ్మెల్యే గారి కాంటాక్ట్ ఎలా ఉంది? రేపు గెలిస్తే మీరు మీ వార్డుకి ఎమ్మెల్యేతో మాట్లాడి నిధులు తెప్పించుకోగల సామర్థ్యం మీకు ఉంది? తప్పకుండా సార్. ఎమ్మెల్యే గారు 100%, 100కి 200% మంచిగా ఉన్నారు. ఎమ్మెల్యే గారు గతంలో మన టీచర్స్ కాలనీ కూడా మెజార్టీ ఇచ్చిండ్రు. వాళ్ళు నిలబడ్డప్పుడు వారి మెజార్టీ ఇచ్చిండ్రు. ఇక్కడ సొసైటీ పెద్దలు ఉండరు, వెంకటయ్య గారు ఉన్నారు, సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు, కురుమూర్తి సార్ ఉన్నారు. ఈ విధంగా పేర్లు చెప్పుకుంటూ వాళ్ళు సొసైటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మన్ననలతోనే ఎమ్మెల్యే గారు గెలిచిండ్రు. తర్వాత ఇక్కడ ఉపాధ్యాయ భవనానికి 8 లక్షల రూపాయలు మంజూరు కూడా రీసెంట్గా చేయించిండ్రు, అసంపూర్తిగా ఉన్న దానికి ఎమ్మెల్యే గారు. అందుకే ఎమ్మెల్యే గారు కాలనీకి కానీ, ప్రజలకు కానీ, మాకు కానీ చాలా మంచిగా ఉన్నారు. వారు ప్రోత్సాహం వల్లనే మేము పనిచేస్తూ ముందుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి చెప్పండి. ఎమ్మెల్యే గారు నేను ప్రత్యేకంగా కోరుకునేది ఏముందంటే, ఇక్కడ ఒక ఆంజనేయ టెంపుల్ ఉంది, ఎక్కడ మన వినాయక షెడ్ దగ్గర. అక్కడ ఒక కామన్ హాలు విత్ అయ్యగారు ఉండడానికి కొరకు ఒక చిన్న స్టోర్ రూమ్ లాంటివి ఉంటుంది కదా, ఆ ఒక రూమ్ వాళ్ళకు ఏర్పాటు చేయాలని కూడా మేము సార్ని అడిగినాము. ఒక లెటర్ కూడా ఏర్పాటు చేయించి ఇచ్చేసి చేస్తాము. అయితే ఇప్పుడు మా పైన నిలబడ్డ వాళ్ళు గత మాజీ కౌన్సిలరు, అతనే ఇక్కడ ఒకటి మన చరిత్ర సృష్టించిండు. ఏం సృష్టించిండంటే, అతను రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తాడు. ప్రజలతోన
నేను ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి ప్రజలు అడిగితే నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే ఇల్లు కట్టుకుంటున్నా అని చెప్పి అది పూర్తి అయినాక మసీదు ఏర్పాటు చేసిండు ఆయన. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఆ మసీదు నేను ఓపెన్ చేపిస్తా అని చెప్పేసి ప్రజలకు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఆయన కరెక్టుగా ఆయన నిర్మాణం చేయలేదని చెప్పేసి ఆయన అందరి వాళ్ళు ఒప్పందం ప్రకారమే ఆ మసీద్ నిర్మాణం చేసింది అతను. మేము దాంట్లో ఎలాంటి చిన్న ఇంత ఏది మన విషయం కూడా మా విషయంలో తెలియని మేము అసలు ఈ పోటీల నుంచి తొలగించుకుంటాం. లేదా ఆయనైనా ఆంజనేయ గుడి స్వామి గుడి ఎక్కాల, నేనైనా గుడి ఎక్కుతా. మా మీద తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడుగుతున్నాడు. పని చేయండి, అభివృద్ధి చేయి. ఎందుకు మా కాంగ్రెస్ పార్టీలో ఉండే కదా అతను. ఎమ్మెల్యే గారి దగ్గరకు వచ్చి ఏం పనులు చేసిండు. అతను ఒకడు గెలుస్తాడు, అతని అనుచరులు రోడ్లు కబ్జాలు చేసి ఇండ్లు కట్టి అనాముకులకు అమ్ముతారు. అది తెలిసిన వెంటనే వాళ్ళు బిత్తరైపోయి ఏంది ఇది ఇంత మోసం జరిగిందని చెప్పేసి వాళ్ళతో తగాదా పెట్టుకుంటారు. ఇలాంటి సమస్యలు సృష్టించిన మాజీ కౌన్సిలరు ఇప్పుడు మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దీన్ని మేము సహించలేదు. ప్రజలందరూ మేమేందంటే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను, నేను పని చేస్తున్నా కాబట్టి నన్ను ఆరాధిస్తారు. ఓటు వేసి గెలిపించాలని ప్రజలకందరికీ శిరస్సు వంచి చేతులెత్తి మొక్కుతూ వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తున్నా సార్. 26వ వార్డు ఎన్టీఆర్ కాలనీ, చందాపూర్ రోడ్డు, కర్నూలు రోడ్డు, బొడ్రాయి సమీపంలో ఉన్నటువంటి 26వ వార్డు ఓటర్స్ అందరికీ నేను చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మన హస్తం గుర్తు మీద మీరు ఓటు వేసి నన్ను గెలిపించాలి. పోలింగు 11వ తేదీ ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది కనుక అందరూ తప్పకుండా మీరందరూ ఈ కాంగ్రెస్ పార్టీ మీద హస్తం గుర్తు పైన ఓటు వేసి గెలిపించాలి. అలాగే ముఖ్య విషయము వార్డు ప్రజలకు తెలియజేయడం ఏమంటే మన పోలింగ్ స్టేషను ఎంఆర్ఓ ఆఫీసులో ఉంది. 3 పోలింగ్ స్టేషన్లు ఉంటాయి. గతంలో మనకు మహిళా సమాఖ్య బిల్డింగ్ ఉన్నది, ఫైర్ స్టేషన్ ఉన్నది. ఇప్పుడు దాని పక్కలో ఉన్నటువంటి రైట్ సైడ్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. దాంట్లోనే మన 3 పోలింగ్ స్టేషన్లు కలవు. కాబట్టి మీరు ఉదయం 7 గంటలకే ఇచ్చేసి ఓటు వేయాలని కోరుకుంటున్నాను. ఆ యొక్క పోలింగ్ సమయము ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల దాకా ఉంటుంది. హస్తం గుర్తు పైన ఓటు వేసి నన్ను గెలిపించాలని మీ అందరికీ శిరసొచ్చి పాదాలకు నమస్కారం చేస్తున్నాను.